राजेंद्र नगर मंडल रेवेन्यू ऑफिस में एमआरओ चंद्रशेखर गौर की निगरानी में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत मंजूर शुदा चेक्स तकसीम प्रोग्राम का इनेकाद दबल पे आया। इस मौके पर रुकन असेंबली प्रकाश गौड़ ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम के तहत मंजूर शुदा 5 करोड़ 50 लाख रुपए के चेक्स इस्तेफादा कुनिंदगान के हवाले किए। तकरीब से खिताब करते हुए रुकन असेंबली प्रकाश गौड़ ने बताया कि राजेंद्र नगर मंडल के 5 डिवीजन में 4 माह में 8 करोड़ 50 लाख रुपए के चेक्स इस्तेफादा कुनिंदगान में तकसीम किए गए। रुकन असेंबली ने अवाम से अपील की कि वो वज़ीर आला केसीआर की जानिब से शुरू की गई फलाही स्कीमात पर तवज्जो दें और हुकूमत के साथ ताउन करें। ఐదు కోట్ల 47 లక్షలు అంటే 548 మందికి రోజు కూడా నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే పథకాలు పెట్టిండో ఎవరు కూడా ఊహించలే, ఎవరు కూడా అనుకోలేదు ఇస్తారు తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే, నా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, నా ప్రజలు ఎట్లా బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టుకుంటే చాలా సంతోషం. దానికి అధికారులు కూడా ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజలకు ఏ విధంగా అందాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు ప్రజలకందరూ కూడా చెప్పడం చాలా సంతోషం. దానికి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము రావడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రజలను కోరేది ఒకటే, ఎవరు కూడా 60 సంవత్సరాల్లో ప్రజల గురించి ఆలోచించలే. కానీ మన ముఖ్యమంత్రి గారి ఈరోజు ప్రజల గురించి ఆలోచించి నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఒక పెద్ద మామయ్యలకు పెద్ద అన్నయ్యలకు ఉండి నా బిడ్డలకు ఏం చేసేవాడని ఆలోచనతో వచ్చి చాలా సంతోషం. ఇది ఒకటే పథకాలు కాదు, మీ అందరూ తెలుసు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు అలాంటి పథకాలు మన దగ్గర తెలంగాణలో. తెలంగాణ తెచ్చుకున్నామే అందుకొచ్చి ఈరోజు వర్షాలు పడి ఎంతో సంతోషంగా ఉందో ప్రజలందరూ కూడా. ఆనాడు చాలామంది అన్నారు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నీళ్ళు ఉండదు. కానీ ఇవాళ అందరి ముఖాల మీద కొట్టినట్టుగా మన ముఖ్యమంత్రి గారు కరెంటే కానీ నీళ్ళే కానీ ఏ పనైనా ఎంత ముందుకు తీసుకుపోతున్నా మనకు ఆలోచించే అవసరం పడుతుంది. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతున్నా, అన్ని కులాల వారు కూడా ఈ కులానికనే అన్ని కులాల వారు కూడా ఇచ్చి ఈ కార్యక్రమం ఏ కార్యక్రమమైనా ఒక బ్రహ్మాండంగా చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. మొన్ననే 75 స్వాతంత్రం చూసినాం మనం. ఎన్ని రోజుల ముందే ప్రజలకంతా తెలిపి 22వ తారీఖు దాకా పెద్ద ఎత్తున జాండా కార్యక్రమం ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి మన నాయకుడు లాంటి నాయకుడు నిజంగా ఉండబట్టే మనం ఎంతో గొప్ప అదృష్టం. మేము కూడా ఆయన దగ్గర పనిచేయడం మాకు గొప్ప అదృష్టం. అనుకోని ఇలాంటి కార్యక్రమం పాల్గొనడం మనం